కార్తీక పురాణము మొదటి అధ్యాయం. కార్తీక మహత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట. శ్రీమది అఖిలాండకోటి బ్రహ్మాండమునందలి ఆర్యవక్తమునందు నైమిసారణ్యములో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమమును నిర్మించుకుని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను. ఒకనాడు సౌనకాది మునులు గురుతుల్యుడగు సూతుని గాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణ ఇతిహాసములను వేద వేదాంగముల రహస్యములను సంగ్రహముగా గ్రహించినారము. కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపగోరుచుంటుమి గాన తమరా వ్రతమును వివరించవలసినదని కోరిరి. అంతనా సూత మహర్షి, ఓ మునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి, విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, సాంబ శివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా నా గాథను వినిపించెను. అట్టి పురాణ కథను మీకు తెలియజేయుదురు. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మాధర్మములు కలుగుటయేగాక వారు ఇహమందును పరమందును సకలైశ్వర్యములతో తొలతూగుదురు. కావున శ్రద్ధగా ఆలకింపుడని ఇట్లు చెప్పెను. పూర్వమొకానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున వ్యవహరించుచుండగా పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకలైశ్వరములు కలగచేయునట్టిదియు సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులు ఉన్నంత వరకు నాచరించబడేది అగు వ్రతమును వివరింపుడని కోరెను. అంతట మహేశుడు మందహాసమొనరించి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది. దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీసుడగు జనక మహారాజునకు వివరించబోచున్నాడు. చూడు, ఆ మిథిలా నగరము వైపని మిథిలా నగరపు వైపు దిశగా చూపించెను. అట మిథిలా నగరములో వశిష్ఠుడు రాకకు జనకుడు సంతసించి ఆర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకుని, మహాయోగి, మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైతమి. తమ పాదధూళిచే నా గేహము పవిత్రమైనది. తమరి ఇటకేల వచ్చితిరి, సెలవు వసంగుడని వేడుకొనెను. అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చేయ తలపెట్టితిని. దానికి కావలసిన అర్ధబలమును అంగబలమును నిన్నడిగి క్రతువు ప్రారంభించమని నిశ్చయించి ఇటు వచ్చి తిని అని పలుకగా, జనకుడు, మునిచంద్రమా, అటులనే ఇత్తును, స్వీకరింపుడు. కాని చిరకాలము నుండి నాకొక సందేహము గలదు. తమ బోటి దైవజ్ఞులనడిగి సంశయము తీర్చుకునదలచితిని. నా అదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది. గురురత్న, సంవత్సరంలో గల మాసములలో కార్తీక మాసమే ఏల అంత పవిత్రమైనది. ఆ కార్తీక మాసము గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలము నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరించవలసినదని ప్రార్థించెను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయమును తీర్చగలను. నే చెప్పబోవు వ్రత కథ సకల మానవులు ఆచరించదగినది, సకల పాపహరమైనది అయి ఉన్నది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునందు ఆచరించు వ్రతము యొక్క ఫలము ఇంత అంత అని చెప్పనలది కాదు. వినుటకు కూడా చాలా ఆనందదాయకమైనది. గాన విన్నంత మాత్రమునే ఎట్టి నరక బాధలు లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు. నీ బోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపుమని ఇట్ల చెప్పసాగెను. వశిష్ఠుడు కార్తీక వ్రత విధానమును తెలుపుట. ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనను ఏ వయసువాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసములో సూర్య భగవానుడు తులారాశి యందుండగా వేకువజామున లేచి కాలకృత్యములను తీర్చుకుని స్నానము ఆచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును. కార్తీక మాసము ప్రారంభము నుండి ఇట్లు చేయిచు విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరించుచుండవలెను. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవతయగు దామోదరునకు నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు
ఎట్టి ఆటంకములు రానీయక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలయను. కార్తీక స్నాన విధానము. ఓ రాజా, ఈ వ్రతం ఆచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకుని మరలా నీట మునిగి సూర్యభగవానునకు ఆర్ఘ్యప్రదానమొసంగి పితృదేవతలకు క్రమ ప్రకారముగా తర్పణములొనర్చి గట్టుపై 3 దోసిళ్ల నీళ్లు పోయవలను. ఈ కార్తీక మాసములో పుణ్య నదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పాలను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకుని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకుని పిమ్మట అతిథి అభాగ్యుతలకు పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద గాని దేవాలయములో గాని లేక రావి చెట్టు మొదట గాని కూర్చుండి కార్తీక పురాణమును చదవవలేను. ఆ సాయంకాలము సంధ్యావందనము ఆచరించి శివాలయమునందు గాని విష్ణు ఆలయమునందు గాని లేక తులసికోట వద్ద గాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యమును తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలెను. మరునాడు మృష్ణాన్నముతో భూత తృప్తి చేయవలేను. ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మయందును చేసిన పాపములు పోయి మోక్షమునకు అర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారలు వ్రతము చేసిన వారలను చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలితము దక్కును. ప్రథమాధ్యాయము మొదటి రోజు పారాయణ సమాప్తము.